ఇటీవల చైనాలో మరో పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం గురించి వార్తలు వచ్చాయి. ప్రపంచ జనాభాలో 20% చైనాలోనే ఉన్నారు. కానీ ప్రపంచంలో వ్యవసాయయోగ్యమైన భూమిలో చైనా దగ్గర కేవలం 9% మాత్రమే ఉంది. చైనాలో డెజర్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది. అంటే ఎడార్లను పచ్చని భూములుగా చేయడం. చైనా అసాధ్యమైన దాన్ని చేసి చూపించింది. ఒకప్పుడు బంజర్ భూములకు పేరుగాంచిన దేశం ఇప్పుడు ఎడారి మధ్యలో చేపల పెంపకాన్ని చేస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. రోజంతా మండే ఎండలు, రాత్రి వేళలో గడ్డకట్టే చలి, ఎటు చూసిన ఇసుక ప్రదేశంలో ఇప్పుడు టైగర్ ప్రాన్స్, అబెలోని మరియు లాబ్స్టర్స్ని కూడా ఉత్పత్తి చేస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? చైనా తన ఎడార్లను పచ్చగా చేయడమే కాకుండా దుర్భరమైన ఎడార్లో చిన్న చేపల సముద్రం తయారు చేస్తోంది. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. 30 సంవత్సరాల క్రితం చైనా ఎడార్లు మండే ఎండలతో, వేడిగాలతో, ఇసుక తుఫాన్లతో కలగలిసి ఉండేవి. ఇప్పుడు మనం చూస్తున్న పచ్చదనం కనిపించేది కాదు. అయితే చైనా ప్రభుత్వం ఈ బంజరు భూములను వ్యవసాయ యోగ్యమైన భూములుగా మార్చాలనే ప్రణాళిక వేసింది. ప్రపంచమంతా ఎడార్లను బంజరు భూములుగా చూస్తుంటే చైనా మాత్రం ఆ భూములను సారవంతమైన భూములుగా మార్చాలని కలగంది. చెట్లు నాటడంతోనే ఆగలేదు. అత్యధిక ట్రాన్స్ఫార్మింగ్ టెక్నాలజీ ఉపయోగించి చైనా తన ఎడార్లను వ్యవసాయ భూములుగా మార్చడం ప్రారంభించింది. చైనాలో అతి పొడవైన ఎడారి రహదారిలో ఒకటైన షింగ్యాంగ్ ప్రాంతంలో ప్రారంభించారు. రోడ్లకు 2 వైపులా చెట్లను నాటారు. శతాబ్దాల నుంచి ఇసుక మాత్రమే ఉన్న చోట ఇప్పుడు పచ్చని చెట్లు రోడ్డు ఇరువైపులా కనిపిస్తాయి. చైనా తన ఆలోచనలు మరింత ముందుకు తీసుకెళ్లింది. కొత్తగా పునర్నిర్మించిన ఈ పచ్చని ఎడార్లలో సముద్ర ఆహారాన్ని ఉత్పత్తి చేయాలనే ప్రణాళిక వేసింది. షింగ్యాంగ్ నడిబొడ్డున మంచినీరు మరియు ఉప్పునీటి చేపల పెంపకం కేంద్రాలను ఏర్పాటు చేసింది. నివేదికల ప్రకారం ఇదంతా షిజియాంగ్ ఆక్వాకల్చర్ అని 2022లో స్థాపించబడిన కంపెనీ చేపట్టిన ఒక సంచలనాత్మకమైన ప్రాజెక్ట్. ఎడారిలో సముద్రం నీటిని తీసుకొచ్చి ఒక చిన్న సముద్రాన్ని తయారు చేశారు. సముద్ర వాతావరణం తలపించే విధంగా వీటిని తయారు చేసి అందులో సముద్ర చేపలను పెంచడం ప్రారంభించారు. ఆగస్టు మధ్యలో ఈ అద్భుతమైన విజయం గురించి వార్తలు వ్యాపించాయి. ముఖ్యంగా సముద్ర ఆహార భద్రతపై పెరుగుతున్న ఆందోళన మధ్య జపాన్ అణువిడద జలాలను సముద్రంలోకి విడుదల చేయడం, జపనీస్ సముద్ర ఆహార ఉత్పత్తులను నిషేధించడం పట్ల చైనా ప్రతిస్పందన ఈ అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచింది. చైనా తమ దేశంలోని ప్రాంతాలకు సముద్ర ఆహారాన్ని అందించగల స్థితిలోకి వచ్చింది. దీనివల్ల అంతర్జాతీయ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. షిజియాంగ్ యొక్క మొదటి ప్రాజెక్టులో 16 చేపల చెరువులను గ్రీన్ హౌస్ లోపల స్థాపించారు. ఎడారి ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా వీటిని తయారు చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ 8 రకాల సీ ఫుడ్ని ఉత్పత్తి చేస్తుంది. అక్కడ నుండి వాటిని వివిధ నగరాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం ఏదైతే అసాధ్యం అనిపించిందో ఇప్పుడు అది వాస్తవానికి సాధ్యమైంది. చైనా తన బంజరు ఎడార్లను అభివృద్ధి చేస్తూ పర్యావరణ వ్యవస్థలుగా మార్చింది. ఇలా తన బంజరు భూములను పచ్చగా చేయడం కాకుండా చైనా తన భవిష్యత్తును కూడా పునర్నిర్మించుకుంటోంది. చాలా కాలంగా చైనా ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆహార ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచంలో 18% సముద్ర ఆహారాన్ని చైనా ఉత్పత్తి చేస్తుంది. కానీ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, వాతావరణ మార్పులు మరియు యుద్ధాలు ప్రపంచ ఆహార మార్కెట్ను కుదిపేస్తున్నందున బీజింగ్ ఆహార ఉత్పత్తిపై గతంలో కంటే ఎక్కువ దృష్టి సారించింది. చైనా పంటల సాగుకు ఎంచుకున్న 7 ప్రాంతాల్లో బీజింగ్ ఒకటి. బీజింగ్ ఆ లక్ష్యాలలో కీలక పాత్ర పోషిస్తూ కఠినమైన ఎడారి పరిస్థితుల్లో పంట దిగుబడిని పెంచడానికి సాల్ట్ ఆల్కలీన్ బియ్యాన్ని పండిస్తోంది. దీన్ని సీ వాటర్ రైస్ అని కూడా అంటారు. చాలా కాలంగా షింగ్యాంగ్ చేపల పెంపకం చేసేవారు ఎత్తైన ప్రదేశాల్లో ఉండే మంచినీటి చెరువులపై ఆధారపడి ఉండేవారు. కానీ భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని 2025 నాటికి షింగ్యాంగ్ సంవత్సరానికి 30,000 టన్నుల సముద్ర ఆహారాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఈ ప్రణాళికతో 69 మిలియన్ టన్నుల ఆహారాన్ని ఉత్పత్తి చేయాలని అంచనా వేసుకుంది. షింగ్యాంగ్ సముద్ర ఆహార ఉత్పత్తి కేవలం స్థానికంగానే కాకుండా చైనా అంతటా ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. 2022లో షింగ్యాంగ్ ప్రాంతం నుండి 173 టన్నుల సముద్ర ఆహారాన్ని ఉత్పత్తి చేశారు. ఎడారి మధ్యలో సముద్రాన్ని సృష్టించాలనే ఒక ఆలోచన సైన్స్ ఫిక్షన్ మూవీలాగా అనిపించవచ్చు. కానీ అసాధ్యమైన వాతావరణంలో నూతన ఆవిష్కరణ సృష్టించాలనే చైనా యొక్క అవిశ్రాంత కృషికి ఇది నిదర్శనం. ఎడార్లను సారవంతమైన భూములుగా చేయడం చైనా సాధించిన ఈ విజయం అసాధారణమైనది. బంజరు భూములను పచ్చని పొలాలుగా చేయడం అనేది ఒక అసాధారణమైన పని. దీంతో ఇతర ఎడారి దేశాలకు కూడా ఒక ఆశను చిగురింపజేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందంటే ఆర్టిఫిషియల్ హార్ట్ని కూడా తయారు చేయగల దిశగా పోతుంది. భవిష్యత్తులో రాగల 10 సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ గురించి ఒక మంచి వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి. ఇంకా ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.